ఉంటుంది. ఇదంతా ఒక గిఫ్ట్ అంట, శ్రేష్టమైనంట, విలువైనంట. ఎవరికైనా కావాలా? మీరు పొందుకుంటారా? నేను పొందుకొని ఇవ్వాలా? ఎవరైతే తీసుకుంటారో నేను ఇక్కడే ఉండి చూస్తా. అలా సాతానుడు ఆ బహుమతి ఎవరు తెరుద్దామని చూస్తారో వాటిని చెడగొట్టడానికి పొంచి చూస్తున్నాడు. ఇప్పుడు ఆ బహుమతిని ఎవరు తెరుస్తారో చూద్దాం. సార్ మీకు ఫ్రీ ఫైర్ హలో మార్క్ గారు చెప్పండి. ప్రజలందరూ మీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లే మాట్లాడండి. నా దగ్గర మంచి కాన్సెప్ట్ ఉంది, ఎప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రజలందరూ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాడతారు, ఇంకేం వాడతారు? అదంతా నా రాజ్యం, నా పాలన. అది వాడే వాళ్ళందరూ నా ముద్దు బిడ్డలు. సార్ మీకు ఫ్రీ ఫైర్ ఫోన్ చేస్తాను. హలో చెప్పండి సార్. పిల్లలందరూ మీ ఫీమేల్లో ఆడుతున్నారండి. అవేమో ఫీమేల్లో డైమండ్స్ అంట కదా, అవంట కొన్ని ఇవ్వండి. డైమండ్స్ కావాలంటే ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాం. కానీ పిల్లలందరూ ఫ్రీ ఫైర్లే ఆడాలి, పబ్జీలే ఆడాలి. సండే స్కూల్కి ఎవరు వెళ్ళకూడదు. సార్ మీకు గూగుల్ ఫోన్ చేస్తున్నా. హలో పిచ్చయ్య గారు, ఒక నిమిషం. అరే పిఏ వీడియో రా, గిఫ్ట్ దగ్గర ఆగాడు. తొందరగా రా. ఏంటి సార్ ఇక్కడ ఆగారు? ఏం లేదు, ఇదేదో ఉచితమైనదంట, రుణమైనదంట, చూస్తున్నాను. ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యండి ఉచితమైన గిఫ్ట్ కోసం ఇక్కడ ఆగారా? మనకి చాలా మీటింగ్లు ఉన్నాయి, పదండి సార్. అవును కదా, మర్చిపోయానే, పదాలు వెళ్దాం. అమ్మయ్య వెళ్ళిపోయాను. ఇవంతా కంట్రోల్ చేస్తారు బోర్డు. ఈ బాధలు కష్టాలు ఏంటో ఎన్నో. పిల్లలు కూడా మాట వినట్లేదు. భర్తని చూస్తే ఇంట్లోనే కూర్చోన్నారు. ఈ బాధలు కష్టాలు ఎప్పటికి తీరుతాయో ఏమో. ఈమెకున్న బాధలకి కష్టాలకి ఈమె తీర్చినట్టే. సరేలే ఇంకా. ఇదేమిటి? విలువైనది శ్రేష్టమైనదా? ఈ బహుమతి నాకేనా? దీన్ని నేను తెరుస్తాను. దీన్ని తెరవటం వల్ల నా బాధలు కష్టాలు తీరిపోతాయేమో. అసలే నీకు ఇంట్లో బాధలు కష్టాలు ఉన్నాయి. మీ భర్త కూడా నీ మాట వినట్లేదు. పిల్లలు కూడా ఇంట్లో కూర్చున్నారు. మీ ఇష్టం. మరి తీస్తే కష్టాలు ఎక్కువ చేస్తా. తీస్తావా మరి? తెరుద్దామా దీన్ని? నాకెందుకో ఇది సరైనది కాదనిపించటం లేదు. అంత విలువైనది శ్రేష్టమైనది అయితే ఇక్కడ ఎందుకు పెడతారు? దీన్ని తెరవటం వల్ల నా బాధలు కష్టాలు ఎక్కువ అవుతాయేమో. నేను దీన్ని తెరవలే. అమ్మయ్య వెళ్ళిపోయింది. ఫంక్షన్ ఉంటే 40,000 పెట్టుకున్నా. 40,000? 40,000 వెరీ చీప్. 40,000 బాగా మన గుడి కాడ కట్టుకొచ్చాను. మీరు వెళ్ళి కట్టుకున్నా. నాకు ఫంక్షన్ తీస్తావా? నీకన్నా షూ ఎక్కువ అంట. ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ 2 నెలలు. ఫ్రెండ్షిప్ 2 నెలలే, ఎక్కువ ఉండదు. ఏమి ఇంత కన్నెక్ట్ చూస్తున్నా ఏంటి మరి? ఓ అడుగుతుంటే సిగ్గుపడుతున్నావు ఏంటివి? సిగ్గుపడుతున్నాయో దిస్. ఇవి మా బెస్టీ పంపించారు. నీ పని బాగుందిగా. బెస్టీస్ అది కూడా 3 నెలలే పెట్టినారు అనుకుంటున్నారు. నేనేగా చేస్తావా ఒకసారి? పెట్టమంటావు? ఏం పాట పెట్టమంటావు? నీకు తెలిసిందయ్యా మన పాటే. గిఫ్ట్ దగ్గర ఆగాడు. గిఫ్ట్ దగ్గర రారా, ఓపెన్ చేస్తాడు. నాకు భయం వేస్తుంది. బేస్ ఎలా వస్తుంది? పాట మంచిగా ఉన్నాయా? అరే ఇదేంటి ఉచితమైనదా? దీంట్లో చిన్న చిన్న వస్తువులు ఉంటాయి. ఉచితమైన డబ్బులు పెట్టారు. నీకెందుకే అంతే అంటావా? మాది ఫంక్షన్ ఉంది కదా, వాళ్ళకి ఇద్దామని.
అంతే అంటావా? అమ్మయ్య వెళ్ళిపోయారు. అయ్యో ఈరోజు నల్లపిల్లి ఎదురు వచ్చింది, ఏమవుతుందో ఏంటో. నల్లపిల్లి నువ్వెదురు కరెంట్ భయపడింది, నువ్వు భయపడుతున్నావు. ఈ రోజు ఏమవుతుందో ఏంటో. ఏమవ్వదు, నువ్వు జాగ్రత్త ఉంటే. సరేలే, గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వద్దాం. సరే సరే పో. అవును, అందరూ బహుమతి బహుమతి అంటున్నారు. ఈ బహుమతిని నేను పొందుకుంటాను. ఎందుకు నీకు బహుమతితో? అసలే ఈరోజు అమావాస్య, రావు కాలం, నల్లపిల్లి ఎదురొచ్చిందన్నావు. అవసరమంటావా? ఇది నీకు అవసరమా? ఇదేనా బహుమతి? నేను దీనిని పొందుకోనా? అయ్యో మర్చిపోయా, ఈరోజు అమావాస్య, రాహుకాలం. నేను దీనిని తెరవను. దీనిని తెరిస్తే మనకు దరిద్రం చుట్టుకుంటుంది. వెరీ గుడ్, వెళ్ళి దండం పెట్టుకోపో. ఈ లోకంలో దేవుడు గుడులు అని అందరూ తిరుగుతున్నారు, కానీ నేను అలా కాదు. నేను బాగా చదువుకున్నా, నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. ఈ లోకంలో నేను చాలా మందిని చూశాను, కానీ వాళ్ళందరూ చదువుకుని పిచ్చోళ్ళు, కానీ వీడు మాత్రం చదువుకున్న పిచ్చోళ్ళు. వీడి తర్వాత నాకు చాలా క్లారిటీగా ఉన్నా. చాలా సేపు నుంచి చూస్తున్నా, దీని దగ్గరకు వచ్చి తెరవకుండానే వెళ్ళిపోతున్నారేంటి? ఎందుకురా, ఇదేదో విలువైన వస్తువు కాదు, ఊరిని అలా పెట్టారు. అయినా దీనిలో ఏదో ఒక పుస్తకం లేదా గ్రంథం ఉండి ఉంటుంది. నేను దీన్ని తెరవలేనులే. మళ్ళీ జనాలకు బహుమతి గురించి ప్రశ్నలు. అమ్మయ్య వెళ్ళిపోయాడు. ఈ ఊరంతా ఏదో బహుమతి గురించి అనుకుంటున్నారు. ఇదే నా బహుమతి, ఇదే శ్రేష్టమైనది, ఉచితమైనదంట కదా. దీన్ని నేను తెరిచి చూస్తాను. ఎందుకు మౌనిక, ఎందుకు? నీకు ఇది అవసరం లేదు. ఇదంత విలువైనది కాదు, శ్రేష్టమైనది కాదు. సరే,